వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము రాయలసీమ స్టైల్ క్యాబేజీ పొడి కూర చేస్తున్నాము. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలామందికి క్యాబేజ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఇలా చేస్తే మాత్రం ఎలాంటి వారైనా సరే టేస్టీగా ఉంది అని ఇష్టంగా తింటారు. ఇది వైట్ రైస్, రొట్టె, చపాతి, పూరి, పరోటా, నాన్, బటర్ నాన్ లాంటి వాటిల్లోకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంకా పప్పన్నం, రసం రైస్, పెరుగన్నం వగైరా ఇలాంటి వాటిలోకి నంచుకు తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైతే అసలు పక్కన ఏ కూర లేకపోయినా ఒట్టి ఈ కూరతోనే అన్నం అంతా కలిపేసుకొని తినేస్తాం. అంత బాగుంటుందన్నమాట. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్ రుచితో కుదురుతుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కారానికి సరిపడా ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు కూడా వేసి కాస్త అలా దూరగా వేయించుకొని, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వీటన్నిటిని మాడకుండా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి ఇలా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఈ మధ్యలో మంచి వాసన వచ్చేటువంటి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా ఈ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక క్యాబేజీని ఈ విధంగా సన్నగా తరిగి నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసుకొని బాగా ఈ తాలింపులో కలిసేలా కలుపుతూ వేయించుకోవాలి. ఈ క్యాబేజీ ఉడికే కొద్దీ నీరు ఒడుస్తుంది కనుక ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ రుచి వస్తుంది. ఈ క్యాబేజీ బాగా వేగేలోపు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు కొబ్బరి ఉన్నాయి కదా, వాటిని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే 4-5 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఇలా ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొనేసి ఫ్రై చేసుకునే క్యాబేజీలో వేసి బాగా ఈ మసాలా అంతా క్యాబేజీకి పట్టేలా కలుపుకొని ఇందులోని చెమ్మంతా ఇమిరిపోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మధ్యలో కొద్దిగా మ్యాగీ మసాలా వేసి దీన్ని కూడా బాగా కలిసేలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాదాపు ఒక 10 నిమిషాలకి ఈ క్యాబేజీ అంతటికి మసాలా బాగా పట్టి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇదిగో ఇలా నీరు అనేదే లేకుండా ఇమిరిపోవాలి. అప్పుడే ఈ క్యాబేజీ పొడి కూర మంచి రుచి వస్తుంది. ఇంకా ఈ టేస్టీ క్యాబేజీ పొడి కూరని ప్లేట్లో సర్వ్ చేసాం. కలర్ఫుల్గా, చూడగానే తినేయాలనిపించేలా ఉంది కదండి. రుచి కూడా చాలా బాగుంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని అలా కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంది. దీని రుచి చూసిన వారెవ్వరైనా సరే పక్కన ఎన్ని కూరలున్నా పక్కన పెట్టేసి ఈ క్యాబేజీ పొడి కూరతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత రుచిగా ఉంది. ఈ క్యాబేజీని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఇది మా రాయలసీమ స్టైల్. ఇలా అప్పటికప్పుడు మసాలాని తయారు చేసుకొని ఫ్రై అవుతున్న క్యాబేజీలో వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ చలికాలంలో జలుబు చేసిన వారికైతే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఒకవేళ మిస్ అయ్యారంటే మాత్రం ఈ టేస్టీ క్యాబేజీ పొడి కూర రుచిని మిస్ అవుతారు. ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము.
కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.